నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్వతంత్ర అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆమెను కిడ్నాప్ చేశారని చెప్పి వార్తల్లో మనం చూడడం జరిగింది. స్క్రోలింగ్స్ కూడా వచ్చాయి. బట్ తీరా చూస్తే కొంతసేపటి తర్వాత నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, నేను సేఫ్గానే ఉన్నాను అనేటువంటి మాటలు ఆవిడ చెప్పడం జరిగింది. ఇలా ఎందుకు చెప్పారు? ఆ మధ్యలో ఆ మిడిల్ టైంలో ఏం జరిగి ఉండొచ్చు? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమని ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అసెంబ్లీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, స్వతంత్ర అభ్యర్థి, ఆమెను కిడ్నాప్ చేశారని చెప్పి ఫస్ట్ వార్తలు వచ్చాయి. కానీ తర్వాత కొంతసేపటి తర్వాత కంప్లైంట్ కూడా ఇచ్చారు దానికి సంబంధించి. మరి కొంతసేపటి తర్వాత ఎందుకు ఆవిడ నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, నేను సేఫ్గానే ఉన్నాను అనేటువంటి మాటలు, అలా అసలు ఎందుకు వచ్చింది కిడ్నాప్ అని, మళ్ళీ కాదని ఎందుకు తెలిసి వచ్చింది అంటారు? విడుదల రజని ఉన్నారు కదా, మన గ్రేట్ విడుదల రజని మంత్రి గారు, ఆవిడ వేశారు కదా, ఆవిడ నామినేషన్ దాఖలు చేసినప్పుడు అదే పేరుతో ఈవిడ కూడా విడుదల రజని, ఈవిడ స్వతంత్ర అభ్యర్థిగా ఈవిడ నామినేషన్ వేయాలని అనుకున్నారు. ఈవిడ ఎప్పుడైతే పోటీలో ఉన్నారని తెలిసిందో ఈవిడ్ని కిడ్నాప్ చేశారు. చేస్తే ఈవిడ్ని ఎవరైతే సపోర్ట్ చేశారో, అంటే ఈవిడ అభ్యర్థిత్వాన్ని ఎవరైతే అంటే బలపరిచారో, ఆయన పఠాన్ అహ్మతుల్లా అనే ఆయన హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు శుక్రవారం రోజు. ఆ పిటిషన్ నిన్న విచారణకు వచ్చింది. వచ్చినప్పుడు ఎవరైతే ఈ విడుదల రజనీ పేరుతో ఉన్నారో ఆవిడ భర్త అనురాగారావు ప్లస్ వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి కోర్టులో పోలీసుల దగ్గర, ఎందుకంటే పోలీసుల మీద కేసు పెట్టారు, పోలీసులు వచ్చి తీసుకెళ్లారని, అందుకోసమని మరి ఆవిడ నిన్నను వీళ్ళందరూ వచ్చి నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, నేను సేఫ్గా ఉన్నాను అని చెప్పింది ఆవిడ. అయితే ఆవిడ ఆ రోజు నామినేషన్ కూడా వేయలేకపోయింది. ఆ టైం అయిపోయేలోపు ఆవిడని కిడ్నాప్ చేశారు. అందుకని ఆ టైం అయిపోయాక వదిలినట్టున్నారు. మరి ఆ రోజు వదిలారో మర్నాడు వదిలారో మనకు విషయాలు తెలియదు. అయితే దాని మీద నన్ను ఎవరు చేయలేదు అంటే, ఇప్పుడు విడుదల రజనీ తరఫున వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈవిడ మీద ఒత్తిడి తెచ్చి ఉండొచ్చు. పోలీసులు బెదిరించారో, నాయకులే బెదిరించారో, లేకపోతే ఏమైనా డబ్బులు ఇచ్చారో మనకైతే తెలీదు. కేసు అయితే ముగిసింది. అయితే ఈసారి ఎన్నికలు చాలా విచిత్రంగా ఉన్నాయి. అంటే ఇంత గతంలోనూ కూడా ఉన్నాయి, కానీ ఈసారి మరీ మోసంగా ఉన్నాయి అన్నమాట. ఏ రకంగా అంటే పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే 1,00,000 మెజారిటీ అన్నారో, పవన్ కళ్యాణ్కి ఎప్పుడైతే జన నీరాజనం వస్తుందో, పవన్ కళ్యాణ్ వెంట ఎప్పుడైతే యూత్ ఉన్నారో, అధికార పార్టీ భయపడిపోతుంది. వాళ్ళకి ఏం చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు వంగా గీత గెలుస్తానని ఆవిడ చెప్తోందో పక్క, కానీ వంగా గీత మీద బోల్డ్ ట్రోల్స్ వస్తున్నాయి. వంగా గీత గెలవదని జనాలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కొణిదెల పవన్ కళ్యాణ్ అని ఎవరైతే మన ఈ పవన్ గారు ఉన్నారో, జనసేన అభ్యర్థి, అలాగే కోనేరు పవన్ కళ్యాణ్, ఇంకేదో పవన్ కళ్యాణ్, అది కూడా కే తోటే వస్తుంది ఇనిషియల్, అట్లా ఏదో మొత్తానికి అట్లా ముగ్గురిని. ఆ కోనేరు పవన్ కళ్యాణ్కేమో బకెట్, ఈ జనసేన పవన్ కళ్యాణ్ గారిదేమో గాజు గ్లాసు, ఇంకొక పవన్ కళ్యాణ్ గారికి కూడా కొంచెం గ్లాస్ సిమిలర్గా గ్లాస్ లాగా ఇచ్చారు. ఇచ్చేసరికి జనాలు కన్ఫ్యూజ్ అవుతారు కదా, ఓట్లు చీల్చచ్చు కదా, దానికోసమని ఈ పని చేశారు. అది సో ఏ రకంగా చూసుకున్నా ఈసారి ఎన్నికల్లో వీళ్ళు వైసీపీ వాళ్ళు రకరకాలుగా నాటకాలు ఆడుతున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం చేయాలో. ఇప్పుడు విడుదల రజనీకి తన నియోజకవర్గం కాకుండా వేరే చోట ఇచ్చారు. ఈసారి ఎవరు జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాలు మార్చేశాడు ఆయన. వాళ్ళ గెలుపు కంటే కూడా ఆయనకి మరి ఎందుకు మార్చాడో ఆయనకే తెలియాలి. కొత్త వాళ్ళకి ఇచ్చాడు, ఫస్ట్ డబ్బులు తీసుకున్నాడు. పాత వాళ్ళ మీద చాలా నెగిటివ్ ఉంది అనుకున్న నియోజకవర్గాల్లో వాళ్ళకి వేరే నియోజకవర్గాలు ఇచ్చాడు ఆయన. ఇప్పుడు నీకు తెలిసిన చోటే గెలవకపోతే కొత్త చోటకి వెళ్ళి గెలుస్తావా? నీకు ఎవడు సపోర్ట్ చేస్తాడు? లోకల్ నుంచి నీకు ప్రజల నుంచి నీకు వ్యతిరేకత రాదు. నువ్వు ఎవరు అసలు ఎందుకు వచ్చావు మా నియోజకవర్గానికి అని అడగరా? ఉన్న చోట నీకు దిక్కు లేకపోతే వేరే చోటకి వెళ్తే వాళ్ళేం పట్టించుకుంటారు? ఈయన అతి తెలివికి పోయి జగన్మోహన్ రెడ్డి ఈసారి ఇలా చేశాడు. సో మరి ఇది ఎంతవరకు ఫలితాలు ఇస్తుందో ఎవరికి అర్థం కావట్లే. డబ్బులు వెదజల్లుతున్నారు, మద్యం దొరుకుతోంది, అది కూడా అధికార పార్టీకి చెందిన మద్యం బాటిల్సే దొరుకుతున్నాయి. మీరు ఇంకోటి చూసారంటే మద్యం బాటిల్స్ పేర్లలో టీచర్స్ అని ఉంది. అది ఎంత ఘోరమమ్మా, ఎంత తప్పది. టీచర్స్ అంటే టీచర్ పేరు మీద మద్యం నువ్వు అమ్ముతావా?
ఇవాళ దొరికిన దాంట్లో అది చూసాను, అది ఆ టైటిల్ కనిపించింది. అది ఎంత తప్పు అసలు. మద్యం అమ్మనని చెప్పి మద్యపాన నిషేధం అని మద్యపాన నిషేధం చేయకుండా హ్యాపీగా నువ్వు చేసేస్తున్నావు. నిన్న బొత్స దానికి ఏదో వాగుతాడు, నిన్న ఏదో ఇంటర్వ్యూలో అసలు ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకు అర్థం కాదు. ఇవాళ దొరికిన డంపులోనేమో ఇది మిథున్ రెడ్డిదే, అదే మిథున్ రెడ్డి పిఠాపురంలో బోల్డ్ డంపు దొరికింది ఇవాళ. ఇప్పుడు మిథున్ రెడ్డి వచ్చింది అందుకు కదా, బై హుక్ ఆర్ క్రుక్ గెలవాలని. అందులో భాగంగా నోట్ల గట్టలు బయటకు వస్తున్నాయి, కన్నాల్లోంచి బయటకు వస్తున్నాయి ఇప్పుడు. ఓకే, కట్టలు కట్టలు బయటకు వస్తున్నాయి. అది కాకుండా ఈ మద్యం బాటిల్స్ వస్తున్నాయి. సో మరి విడుదల రజనీ గారు గెలవటానికి ఈవిడ ఏం ఎత్తులేస్తుందో మనం చూడాలి, మనకు అర్థం కావట్లే. ఇప్పుడు ఆవిడ అక్కడ కొత్త ఫేసు, ఆల్రెడీ ఆవిడకంతా నెగిటివ్ ఉంది. ఆవిడ వీళ్ళందరూ ఏం చేశారంటే మినిస్టర్స్ అందరూ, మంత్రులందరూ కూడా పాపం జగన్మోహన్ రెడ్డి దేవుడు అనుకున్నారు. ప్రజలు దేవుళ్ళు, ప్రజలు మనకు ఓటేశారనే ఆ విషయం మర్చిపోయారు. మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో మెలగాలి, ఆయన దేవుడు, ఆయన ప్రసన్నం చేసుకోవడం కోసం 5 ఏళ్ళు గడిపేశారు. నియోజకవర్గంలో వాళ్ళు ఏమీ చేయలేదు. చేయకపోతే వాళ్ళు అక్కడికి వెళ్తే జనాలు నిలదీస్తున్నారు. భారతిరెడ్డికే జరిగింది నిన్న, ఇంక వీళ్ళందరూ ఎంత అంటే అసలు ఇక్కడ విడుదల రజని అంటే ఎస్సీ వర్గానికి చెందిన ఆవిడ్ని ఈ నామినేషన్ వేసేంత వరకు దాచిపెట్టాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది అనుకుంటే ఎవరికనేది మనందరికీ తెలిసింది, ఎందుకంటే సిమిలర్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి. అంటే నిజంగానే ఆవిడ దాచిపెట్టి తర్వాత ఏదో భయపెట్టి ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత వదిలిపెట్టారు అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యే, అదే వైసీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో విడుదల రజని, ఆవిడ ఇక్కడ కొత్తగా ఆవిడ వచ్చారు, నిల్చున్నప్పుడు ఆవిడ లోకల్ అభ్యర్థి. ఇప్పుడు ఈ ఎస్సీ మహిళ ఎవరైతే ఉన్నారో ఈ విడుదల రజని అన్న ఆవిడ లోకల్ అభ్యర్థి. తప్పకుండా ఎస్సీ సామాజిక వర్గం కానీ మిగిలిన సామాజిక వర్గాలు కానీ ఆవిడకే ఓటేస్తాయి. అది విడుదల రజనీకి కూడా తెలుసు. అందుకోసం వీళ్ళు భయపడి ఆవిడ కిడ్నాప్ చేశారు. అయితే తర్వాత ఆవిడకి నచ్చజెప్పారో, డబ్బులు ఇచ్చారో, భయపెట్టారో మనకి తెలీదు. దాంతో ఆవిడ్ని వదిలేశారనమాట. వదిలేశాక అంటే నామినేషన్ సమయం గడిచాక ఆవిడని వదిలేరు, అంతకుముందు వదల్లా. అయితే ఇప్పుడు కుటుంబ సభ్యులు భయపడిపోయి ఉంటారు, పిల్లలు కూడా ఉంటారు కదా, పిల్లల్ని కూడా మేము ఏదో చేస్తామని బెదిరించవచ్చు. మనిషి ఎంతకైనా దిగజారుతాడు రాజకీయాల్లో, ముఖ్యంగా వైసీపీ వాళ్ళ గురించి చెప్పుకోక్కర్లా. ఇవాళ మనకి ఏ నియోజకవర్గం తీసుకున్నా అక్కడ పెద్దిరెడ్డి ఏం చేస్తున్నాడో చూస్తున్నాం కదా. ఒక్కొక్క నియోజకవర్గంలో ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి. వాహనాలు తగలబెట్టేస్తున్నారు, ఇళ్ళు తగలబెట్టేస్తున్నారు, ఫ్యామిలీస్, కుటుంబాలు భయపడిపోతున్నాయి. కుటుంబాలని కూడా వాళ్ళు పట్టించుకోవట్లా, ఆడవాళ్ళని కూడా చూడాలి, పిల్లలను చూడాలి. అందుకని ఈ నేపథ్యంలో ఈవిడ భయపడి ఉంటుంది, భర్త ఈవిడ కూడా భయపడి, ఎంత మనకి దన్నున్నా కూడా ప్రాణాలు ముఖ్యం కదా. సో అందుకోసమని ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. సో మరి గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో స్వతంత్ర అభ్యర్థి, సో ఆవిడేమో మాట మార్చారు అంటున్నారు. హైకోర్టులో ఆవిడైతే నన్ను ఎవరు అపహరించలేదని చెప్పారు. మరి ఏంటనేది నిజం ఆవిడకే తెలియాలి. అండ్ ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు. థ్యాంక్ యూ.